విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో సెక్రటరియట్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ ఆఫీస్ చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయానికి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ పై అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన కుమారుడి వివాహం అనంతరం నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన వైఎస్ షర్మిల కేవీపీ ఇంటికి కాకుండా సడన్ గా రూట్ మార్చేశారు. ముందు అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లాలని భావించారు షర్మిల. అయితే పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ మార్చి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ కు టర్న్ తీసుకున్నారు. షర్మిల కాంగ్రెస్ నేతలంతా ఆంధ్రరత్న భవన్ కు వెళ్లారు. అక్కడే రాత్రి బస చేశారు. అయితే పోలీసులు మాత్రం పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అక్కడి నుంచి సెక్రటేరియట్ కు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చలో సెక్రటేరియట్ తో పోలీసులు ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల చలో సెక్రటేరియట్ ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు గుంటూరు ఎస్పీ తుషార్. 30 పోలీస్ చట్టం సెక్షన్ 144 అమలులో ఉన్నందున ఆందోళన నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం నుంచి నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను ఇంటికే పరిమితం చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేయడంతో అలర్ట్ అయిన షర్మిల తనను అరెస్టు చేసే అవకాశం ఉందని గుర్తించి వెంటనే తన మార్గాన్ని మార్చుకుని విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ కు చేరుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభుత్వ పోలీసుల వైఖరిపై షర్మిల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఆమె నిప్పులు చెరిగారు. ఏం చేసినా పోరాటం ఆపేది లేదన్నారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి చలో సచివాలయ కార్యక్రమానికి పిలుపునిస్తే అడ్డుకుంటారా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులు గృహ నిర్బంధం చేయకుండా తప్పించుకొని పార్టీ కార్యాలయంలో నిద్రించే దుస్థితి కల్పించారని పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధకాండను కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా. ఏంటి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తా ఉన్నారు? ఇటు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏమంటున్నారు? నవీన్, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. అయితే ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల వ్యూహాత్మకంగా వైసీపీ తప్పిదాలను జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని తూర్పారబడుతూ పలు సభల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు చలో సెక్రటరీ పిలుపునిచ్చారు. దీంతో నిన్న ఆమె ఈరోజు ఉదయం విజయవాడ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా పోలీసుల ఆంక్షలు లేదా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ముందుగానే నిన్న సాయంత్రం రాత్రి 7 గంటల సమయంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అక్కడ నుంచి కూడా కేవీపీ రామచంద్రరావు నివాసం ఉండే అంపాపురం గ్రామానికి ఆమె వెళ్లాల్సి ఉంది. అయితే పోలీసులు ఆమె కాన్వాయ్ని అనుసరిస్తుండడంతో అక్కడ నుంచి ఈరోజు తనకు అడ్డంకులు సృష్టిస్తారని ముందుగానే భావించిన నిన్న రాత్రే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్రరత్న భవన్ దగ్గరే ఉన్నాము. నిన్న రాత్రి నుంచి కూడా ఈ లోపలే బస్ చేయడంతో పాటు గిడుగు రుద్రరాజు, శంకర పద్మశ్రీ వంటి నాయకులందరూ కూడా చాలామంది ఆమెకు అండగా ఇక్కడే రాత్రి నిద్ర చేసిన పరిస్థితి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఇక్కడ నుంచి కూడా ర్యాలీగా సెక్రటరీకి బయలుదేరతామని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎటువంటి అనుమతి లేదంటూ మొత్తం ఆంధ్రరత్న భవన్ కార్యాలయానికి వెళ్ళి అన్ని మార్గాల్లో పూర్తిగా బారిగేళ్లు ఏర్పాటు చేసి వందలాది మంది పోలీసు బలగాలను కూడా ఇక్కడ మోహరించారు. ఎవరిని కూడా బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఉదయం కూడా గిడుగు రుద్రరాజు అదేవిధంగా మస్తాన్ వాళ్ళు ఇద్దరు కూడా బయట కొంతమంది నాయకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులని కార్యాలయం లోపలికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చారు. ఈ సమయంలో పోలీసులకు వారికి మధ్య కొంత వాగ్వివాదం నడవడంతో వారిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో పోలీసుల చర్యలపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ విధానాలను వారు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై
పోరాటం చేస్తుంటే అడ్డంకులు సృష్టించడం, పోలీసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సబ్బని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి తీరుపై కూడా కొద్దిసేపు క్రితమే ఆమె ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీర్పు ఆరబడతారు. ఈ అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనం ఇక్కడ అటు మొత్తం వీడియోలో కూడా చూస్తా ఉన్నాం. మొత్తం పోలీసు బలగాలు ఈ రోడ్డు మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో పూర్తిగా తీసుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల కార్యాలయంలో మాత్రం షర్మిలతో పాటు ఇతర నాయకులను దాదాపు 200 నుంచి 300 మంది సిద్ధంగా ఉన్నారు. వీరందరూ కూడా ఒకేసారి బయటకు వచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు మాత్రం ఎట్టి బస్సులను గేట్ దాటి బయటకు వచ్చేందుకు అనుమతించబోమని, వస్తే అరెస్ట్ చేస్తామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ పోలీసులు కనుక అడ్డుకుని అరెస్ట్ చేస్తే ఇక్కడే నిరాహార దీక్ష చేసేందుకు కూడా షర్మిల అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు కార్యాలయం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాము మొత్తం నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దీక్ష చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న విజువల్స్ కూడా మనం ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకోవడం తగదని కూడా చెప్తా ఉన్నారు. నరసింహరావు గారు చెప్పండి సార్, ఏం చెప్తారు? ఈరోజు ఈ దీక్షకు సంబంధించి పోలీసులు అడ్డంగా కానీ పొద్దున్న మీ గుడిగి రుద్రరాజుని అరెస్ట్ చేయడం కానీ ఎట్లా చూస్తారు? ఇది దుర్మార్గమైన చర్య. ప్రజా సమస్యల కోసం, నిరుద్యోగ సమస్యల కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు తీసుకున్నటువంటి చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు. అక్రమ అరెస్టులు ఇతర జిల్లాల్లో నగరానికి వచ్చే ప్రముఖ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇవాళ సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నారో పూర్వ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గారిని అరెస్ట్ చేశారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మస్తానవల్లి గారిని అరెస్ట్ చేశారు. అలాగే మా గురునాథ్ గారు పిసిసి ఉపాధ్యక్షులు ఆయన కూడా రోడ్డు మీద అరెస్ట్ చేయడం జరిగింది నిర్దాక్షిణ్యంగా. ప్రజాస్వామ్యంలో మాకుండే సమస్యలు చెప్పడం అనేది హక్కు, రాజ్యాంగ హక్కును ఉల్లంఘిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏదేమైనా వాళ్ళు ఎన్ని చేసినా కూడా మా నిరసన తెలియజేస్తాం. ఇవాళ బయటికి వెళ్ళి కూడా డిటైన్ చేస్తున్నారు. అదేంటంటే పర్మిషన్లు అన్నారు. ఇవన్నీ కూడా కుంటి సాకులు. నేను మాట తప్పను, ఒకే మాట మీద ఉంటాను, జాబ్కి వెళ్ళట్లేస్తానని ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మాట తప్పారని మేము అడుగుతున్నాం. షర్మిలారెడ్డి అడిగే సమాధానం చెప్పాలను అడిగే క్వశ్చన్లకి సమాధానాలు చెప్పకుండా అక్రమ అరెస్టులు, కార్యకర్తలు అరెస్ట్ చేయటం, భయప్రాంతం చేయటం, పత్రికా విలేకరులు కూడా లోపల రాకుండా చేయటువంటిది దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు వైఎస్ షర్మిలకు సంబంధించి అడ్డుకునేందుకు వీరందరూ కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వీరంతా మండిపడతా ఉన్నారు. ఇక మనకు అంతున్న సమాచారం మనకు వచ్చేపట్లోనే షర్మిల కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి బయటకు వస్తారు. ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడిన తర్వాత ఆమె చలో సెక్రటరీ పిలుపునిస్తున్న నేపథ్యంలో వెళ్తారని కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మనకు వచ్చేపట్లోనే దాదాపు 10 గంటల ప్రాంతంలో ఆమె బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే ఇక్కడే దీక్ష చేయాలని కూడా ఆమె నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. దానికి తగ్గట్టు కూడా అధికారులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.